శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 825 అడుగులు కాగా ప్రస్తుతం 817 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 139 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. 885 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం అయితే ప్రస్తుతం 817 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ప్రస్తుతం 39 టీఎంసీలకు చేరుకుంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరింది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి భారీ ఎత్తున వరద నీరు చేరి జూన్ నెలలోనే పూర్తి స్థాయిలో శ్రీశైలం జలాశయం నుండి సాగర్కు విడుదల చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఎర్లీగా శ్రీశైలం జలాశయం నిండిన సందర్భాలు లేదు. 1218 టీఎంసీలు శ్రీశైలం జలాశయానికి చేరాయి. 3 సందర్భాల్లో మాత్రమే ఈ స్థాయిలో వరద నీరు చేరిందని చెప్పవచ్చు. శ్రీశైలం జలాశయం నీటి మట్టంపైనే రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ ఆధారపడ్డాయి. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పేరు పొందింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకంగా ఉంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో శ్రీశైలం జలాశయం పైన కూడా ప్రభావం ఉంటుందన్న ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి అంటే 800 అడుగుల నీటి మట్టానికి చేరితే డెడ్ స్టోరేజ్గా చెబుతారు. 800 అడుగుల నీటి మట్టానికి చేరిన తర్వాత విద్యుత్ ఉత్పత్తికి కూడా ఏమాత్రం అవకాశం ఉండదు. ప్రస్తుతం 817 అడుగుల్లో నీటి మట్టం ఉంది. త్వరలోనే డెడ్ స్టోరేజ్కి చేరే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిపివేశారు. అంటే తాగునీటి కోసం రెండు రాష్ట్రాలు ఇండెంట్ పెట్టాయి. డెడ్ స్టోరేజ్ 800 అడుగులకు చేరిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం కూడా లేకుండా ఉంటుంది. రాయలసీమలో అయితే శ్రీశైలం జలాశయమే ప్రధాన ఆధారం. దీంతో పాటు దిగువన తెలంగాణ, ఏపీలో సాగర్ కింద ఉన్న వాటికి కూడా శ్రీశైలం జలాశయమే ప్రధానం. కాబట్టి ఈ ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నది ఇంకా ఇప్పటికైతే శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వర్షాలు ఆలస్యంగా వస్తాయి. ఖరీఫ్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందన్నది చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి.